నమస్తే దోస్తులు, అస్సలాము అలైకుం. అందరు మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. సో ఈ రోజు ఒక కుకింగ్ వీడియోతోనైతే వచ్చాము. అత్తమ్మ నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అయితే చేసి చూపిస్తారు. సో రెడీనా అత్తమ్మ? రెడీ. ఓకే. సో చేపల పులుసు చేయడానికి మరి ఇక్కడ కూర్చుంటే ఎలా అవుతుంది అనుకుంటున్నారా? స్టవ్ దగ్గర కదా ఉండాలి కాదు, ముందైతే ఇక్కడ ప్రిపరేషన్ అంతా చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? ఈ రోజు మా చెరువులో చేపలు పడతా ఉన్నారంటే తెచ్చిచ్చారు. ఆ చేపలు పులుసు పెడదామని కూర్చున్నాము. అన్ని చేపలంతా కడిగి పెట్టుకున్నాము. మసాలాలు అన్ని వేసుకొని పెట్టుకున్నాము. అన్ని ఒక్కొక్కటిగా కలుపుకొని తీసుకొని స్టవ్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు చింతపండు పులుసు ఇది మసాలా, కొబ్బరి, తెల్లగడ్డ, జీలకర్ర, మెంతులు మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు ఒక 4-5 కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకు అన్ని ఇక్కడ పెట్టుకొని ఉన్నాము. మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని కలుపుకొని చేసుకోవాలన్నమాట. అందరు కొంతమంది తిరగబోసుకుంటారు. అలా తిరగబోసుకుంటే టేస్ట్ ఏమో తెలియదు, కానీ ఇలా కలిపి చేసుకునేది మా అత్తమ్మ నేర్పించారు నాకు. నా పెళ్ళైన కొత్తలో నుంచి ఇలాగే చేస్తున్నాను. ఫస్ట్ గా దీంట్లో చింతపండు పులుసు పోసుకుందాము ఒక డబర్లో. దీంట్లో చింతపండు పులుసు పోసుకున్నాము. ఆ తర్వాత మసాలా ఇలాగే కలుపుకోవాలి. అన్ని వేయించుకోకూడదు, పచ్చిగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టమాటాలు అన్ని పచ్చివే, వేయించుకోకూడదు ఏదైనా కూడా. ఎర్రగడ్డ, ఒక 2 రెమ్మలు కరివేపాకు, మిరప్పొడి ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు వేసుకోవాలి. పచ్చాపల్లోకి మిరప్పొడి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కారం తగ్గిందంటే బాగుండదు అన్నమాట మిరప్పొడి. ఆ తర్వాత కొంచెం పసుపు, ధనియాలు పౌడర్ చేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఆ తర్వాత ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకుందాము, ఒక 2 స్పూన్లు. తర్వాత తగినంత లాస్ట్ లో టేస్ట్ చూసి వేసుకుందాము. సరేనా? ఇప్పుడు ఇది అంతా చేత్తో కలుపుకోవాలన్నమాట. స్పూన్తో అలా కలుపుకోకూడదు. చేత్తో కలుపుకుంటే టేస్ట్ వేరే వస్తుంది, స్పూన్తో కలుపుకున్న టేస్ట్ వేరే వస్తుంది. ఇది చేత్తోనే కలుపుకోవాలన్నమాట. ఈ టమాటాలు కొంచెం అట్ట పిసికినట్టు టమాటాలు, కొంచెం నీళ్ళు వేసుకుంటాను. ఎక్కువ నీళ్లు పోసుకుంటే మళ్ళీ పలసన అయిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెడదాము. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు చేపల పులుసు పెట్టాం కదా స్టవ్ పైన. ఇప్పుడు కలిపి చూద్దాము ఉడికిందో లేదో ఒకసారి. అబ్బో, ఉడికింది. ఇప్పుడు చేపల పులుసు ఇలా పులుసు బాగా ఉడకాలి. కుత బాగా ఉడికితే అప్పుడు పచ్చి వాసన పోయిన తర్వాత చేపలు వేయాలన్నమాట. దీంట్లో కడిగి పెట్టుకున్న చేప, ఇప్పుడు పులుసులోకి చేపలు ఇలా పెద్దగా ముక్కలు ఉండాలన్నమాట. అప్పుడు తినేదానికి బాగుంటుంది. పలసగా ఉంటే వేపుడికి బాగుంటాయి అన్నమాట.
దీంట్లో వేస్తున్నాను పులుసులో. ఇలా అన్ని పచ్చిగా వేసి ఉడకబెడుతున్నారు కదా, పచ్చి వాసన ఉండి చేపల పులుసు బాగుండదేమో అనుకుంటారేమో. చేపల పులుసు సూపర్గా ఉంటుంది. పచ్చి వాసన అనేది ఏమి రాదు. అలా నూనె పోసి మామిడికాయ దెబ్బలు వేస్తాం కదా, అన్నీ బాగా ఉడికిన తర్వాత చేపల పులుసు భలే టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఇలా ఎలా ఉంటుంది అనేది. రెసిపీ ఇది మా అత్తమ్మ వాళ్ళు చేసే రెసిపీ ఇది. ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఈ ముక్కలన్నీ లోపలికి పోయేదాకా పులుసులోకి అనగాలి కదా ఉడికేదాకా, అందుకని కొంచెం ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తాను. కుతలాడిన తర్వాత అప్పుడు నూనె మామిడికాయ దెబ్బలు వేస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేసేటప్పుడు చెప్తాను. చేపలు వేసాం కదా, ఉడికినాయో లేదో చూద్దాము. చూసి దాంట్లోపల మామిడికాయ తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూసి దాంట్లో వేద్దాము. చూస్తాం రా. అబ్బా, చేపల కూర మంచి వాసన వస్తుంది. ఎలా ఉంది? పచ్చి వాసన ఏమైనా వస్తుందా? పచ్చి వాసన ఏం లేదు కదా. దీంట్లో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేద్దాము. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నూనె వేద్దాము. మామిడికాయ ముక్కలతో పాటు నూనె కూడా వేసుకోవాలి. చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, అప్పుడే చేపల కూర రుచి బాగా వస్తుంది. ఈ నూనె కూడా పచ్చిదే కదా? నూనె కూడా పచ్చిదే వేయాలమ్మా. నూనె కాగబెట్టి అదేం లేదు, పచ్చి నూనె వేయాలా. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఈ గంటి పెట్టకూడదు. మనం ఇప్పుడు ఇందులో గంట పెట్టి కలుపుకోకుండా ఊరికే ఇలా గుడ్డతో పెట్టి ఇలా కలుపుకుంటే కలిసిపోద్ది అనమాట అంతా. ఆ తర్వాత దమ్కి వదలాల. ఇగురు పెట్టేదానికి స్లో పెట్టాల. కొత్తిమీర వేసి స్టవ్ స్లో పెట్టి ఇగురు పెడతాను. అప్పుడు ఇంకా బాగా రుచిగా వస్తుంది అనమాట. మూత పెడతాను. ఇప్పుడు సిమ్లో పెట్టాలి. కూర ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, కూర ఉడికింది. నూనె ఎలా తేలిందో చూడండి. ఇప్పుడు పచ్చి వేసుకున్నా కూడా కూర ఇంత రుచిగా స్మెల్ అయితే అదిరిపోతుంది. బాగా వచ్చింది. చేపల కూర గుమగుమలాడుతుంది. నెల్లూరు స్పెషల్ పచ్చాపల కూర సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, తిని చూడండి, సూపర్గా ఉంది అంటారు. కూర ఉడికిపోయింది, ఇంకా స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాము. చేపల కూర అన్నంలోకి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. సరే, చేపల ముక్క ఒకటి, మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. సరేనా, పులుసు వేస్తాను. వావతమా, చేపల పులుసు అయితే అదిరిపోయింది. తిని చూసి టేస్ట్ కూడా చెప్పు. ఇప్పుడు ఇందులో చేప ముక్క కూడా బాగా ఉడికింది, మామిడికాయ ముక్క కూడా ఉడికింది. ఇందులోకి పచ్చిమిరపకాయ ఇది నంచుకుని తింటే సూపర్ గా ఉంటది. అత్తమ్మ, నేను టేస్ట్ చేసి చెప్తాను చేపల పులుసు ఎట్లా ఉందో. చెప్పు. వేడి అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉందిలే. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మీరు ట్రై చేయండి ఒకసారి.
భలే ఉంది. పచ్చిమిరపకాయ కొంచెం కారంగా ఉంది కానీ బాగుంది. సూపర్ గా ఉంది. చూసారు కదా, చేపల పులుసు అయితే సూపర్ గా వచ్చింది. టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అత్తమ్మ చెప్పండి, ఏమన్నా చెప్తారా? ఇంకేముంది చెప్పేది, ఇది మా అత్తగారు చేసిన రెసిపీ సూపర్ గా ఉంటుంది. నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.